హన్మకొండ జిల్లా పరకాల ఆర్టీఓ కార్యాలయం ఎదుట గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రైతులు ఆందోళన చేపట్టారు. ఇక కార్యాలయం ముందు బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. ఇక గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వెంటనే రద్దు చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మా పంట భూములు ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ఫీల్డ్ హైవేకు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పేశారు. ఇక నేషనల్ హైవే అధికారులు వాహనాలకు అడ్డుగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఇక అధికారులతో రైతులు కొద్దిసేపు వాగ్వాదం చేశారు. మా బిడ్డకు 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు వరదక్షిణ లేకుండా ఆమెకు భూమి రాసిచ్చినాం. రాసిస్తే ఇప్పుడు మనం ఈ సర్వే చేసిన కాడ నుంచి ఇంట్లో గొడవలు అవుతాయి. మన అప్పుడు భూమి ఇచ్చిండ్రు, ఇప్పుడు ఏమి మన రోడ్డు పోతుందని మా భూమి మాకు కావాలని వాళ్ళు గొడవలు అవుతాయి. మనం బతుకుదేరు దాంతో ఏమున్నది సార్, మేము చిన్న రైతులు. మా ఆయన చచ్చిపోయి 17 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ చిన్న పిల్లలు అప్పుడే చచ్చిపోయిండు. గ్రీన్ఫీల్డ్ కార్యాలకు సంబంధించిన మన విలేజెస్లో ఉన్న రైతులందరూ కూడా మా దగ్గర ఎన్హెచ్ అధికారులు వచ్చారనే ఉద్దేశంతో వారిని ఆపడం జరిగింది. ఆ క్రమంలో మనము ఈరోజు మన రైతులకు కూడా వాళ్ళు ఎటువంటి భూములు ఇవ్వము అని చెప్తూ ఉండడం, మరి వాళ్ళకు సరైన కాంపన్సేషన్ కూడా రాకపోవడం వల్ల వాళ్ళు వ్యతిరేకత తెలియపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మనము ఏంటంటే ఇక ముందు ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో ఇప్పటి నుంచి చేసేటి అన్నీ కూడా ఆపాలి, అవన్నీ కూడా అవార్డ్స్ కాకుండా చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విషయం వాళ్ళ రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళ నిరసనను తెలియజేశారు. ఇది మా పై అధికారుల దృష్టికినో మరియు ఆ ఎన్హెచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్ నుండి మాకు అవార్డు ప్రకటిస్తామని ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ మేము హైకోర్టులో స్టే ఉండగానే వాళ్ళు అవార్డు ప్రకటిస్తామని మా గ్రామాలలో ఒకటి కరపత్రం పంచి రైతులకు తెలియపరిచారు. దానికి వ్యతిరేకంగా దానికి నిరసనగా ఈరోజు మేము పరకాల ఆర్డీఓ ఆఫీస్ ముట్టడికి వచ్చాము. పరకాల ఆర్డీఓ ఆఫీస్ ముందట ఎన్హెచ్ఐ వాళ్ళ కారు ముందట దిగ్బంధనం చేసి కూర్చున్నాం. ఎందుకంటే మేము ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకు భూములు ఇచ్చేది లేదు, గ్రీన్ఫీల్డ్ హైవేని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం ఉధృతం చేస్తాము. మేము గ్రీన్ఫీల్డ్ హైవేకి సహకరించాము. మేము పచ్చని పంట పొలాలు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమనే ఉద్దేశంతో వాళ్ళకు తెలియపరిచాం. ఎన్హెచ్ఐ ఆఫీసర్లకు కానీ ఆర్డీఓ కానీ తెలియపరిచాము. లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా భూములను మేము ఎన్హెచ్ఐకి కానీ గ్రీన్ఫీల్డ్ హైవేకి కానీ ఇవ్వబోము. ఎందుకంటే ఇవి పచ్చని పంట పొలాలు, సారవంతమైన నేలలు కలిగిన ప్రాంతం ఇది. ఈ భూములు మేమంతా సన్నకారు చిన్నకారు రైతులమండి. 2 ఎకరాలు ఎకరంన్నర భూములు ఉన్న వాళ్ళమే. ఈ భూములు పోతే మేము జీవనాధారం లేదు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చడానికి గవర్నమెంట్కి కానీ ఎన్హెచ్ఐ అధికారులకు కానీ నేషనల్ హైవేకి కానీ మేము భూములు ఇచ్చేది లేదు.